వెల్కమ్ టు S4 మీడియా. చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా ఆడుకునే సైక్లింగ్ను చాలామంది ఓ వయసు తర్వాత నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సైకిల్ తొక్కడం వంటి అలవాట్లను వృద్ధాప్యంలో కొనసాగించడం వల్ల ఎక్కువ కాలం ఆరోగ్యంగా సంతృప్తికరమైన జీవితాన్ని గడపవచ్చని జపాన్ అధ్యయనం వెల్లడించింది. యూనివర్సిటీ ఆఫ్ సుకుబాకు చెందిన ప్రొఫెసర్ కెన్నీ సునోడో నేతృత్వంలో సాగిన ఈ పరిశోధన దశాబ్దం పాటు వృద్ధుల జీవితాలను ట్రాక్ చేసింది. ఈ పరిశోధనలో వారానికి కేవలం 2.5 అవర్స్ పాటు క్రమం తప్పకుండా సైకిల్ తొక్కే వారిలో వైకల్యం, మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 74 సంవత్సరాల సగటు వయసున్న పాల్గొనే వారి సైకిల్ వాడకం ఆధారంగా వివిధ బృందాలుగా విభజించారు. వృద్ధాప్యంలో కూడా సైకిల్ అలవాటును కొనసాగించిన వారు ఎక్కువగా చురుకుగా ఉండటమే కాకుండా బలమైన కండరాలను కలిగి ఉంటారు. దీర్ఘకాలిక సంరక్షణ సౌకర్యాలపై ఆధారపడే అవకాశం చాలా తక్కువ. సైకిల్ తొక్కడం కింది శరీర భాగాలను చురుకుగా ఉంచుతుంది, కాళ్లలోని కండరాల బలాన్ని నిలుపుతుంది. ఇది బలహీనతను నివారించడానికి చాలా కీలకమని డాక్టర్ సునోడో పేర్కొన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు సైకిల్ తొక్కడం మానసిక భావోద్వేగ ఉల్లాసాన్ని కూడా ఇస్తుందని ఆయన అన్నారు. ఇది కేవలం పెడలింగ్ గురించి మాత్రమే కాదు, ఇది అవగాహన, సమతుల్యత, పరిసరాలతో సంరక్షణ చెందడం, ఇది మెదడును చురుకుగా ఉంచుతుంది. ఈ అధ్యయనం కేవలం వ్యాయామం గురించి మాత్రమే కాదు, ముఖ్యంగా డ్రైవింగ్ చేయలేని వృద్ధులకు సైకిల్ తొక్కడం స్వేచ్ఛను, ఉద్దేశాన్ని తిరిగి అందిస్తుంది. ఇది పార్కులకు, పొరుగు ప్రాంతాలకు స్నేహితులను కలుసుకోవడానికి ప్రోత్సహిస్తుంది. ఒంటరితనం, సామాజిక ఒంటరితనానికి ఇది ఒక కీలకమైన విరుగుడు. ఇంట్లో ఉండకుండా నేను బైక్ పై అక్కడికి వెళ్ళగలను, ఇక్కడికి వెళ్ళగలను చెప్పడంలో చాలా పెద్ద తేడా చేస్తుందని డాక్టర్ సునోడో అన్నారు. సమాజాలు వృద్ధాప్య జనాభాతో పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులతో సతమతమవుతున్న తరుణంలో జపాన్ అధ్యయనం ఒక సున్నితమైన జ్ఞాపకం. వృద్ధాప్యానికి రహస్యం ఖరీదైన చికిత్సలలో లేదు, బదులుగా చిన్ననాటి అలవాట్లను మళ్ళీ అలవర్చుకోవడం, సైకిల్ రైడింగ్ ఆనందాన్ని ఆస్వాదించడంలో ఉంది. ఆరోగ్యం క్లినిక్లలో మాత్రమే కాకుండా ఫుట్పాత్లపై, పార్కులలో, 2 చక్రాలపై చిన్ననాటి జ్ఞాపకాలతో రూపొందుతుంది.